నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసు ఎపిసోడు అంచెలంచెలుగా అంటే ఒక సంచలనంగా మారే పరిస్థితి కనపడతా ఉంది. సో ఈ కేసుపై అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. నిజంగానే మరి దీని మీద చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. దేశ ప్రజలందరూ కూడా, అంటే ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కేంద్ర మంత్రి కొడుకైతే మాత్రానికి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడతాడా అంటూ అనేక రకాలైన ఆరోపణలు వస్తున్నాయి. ఒకవైపు బండి సంజయ్ వర్గం ఇదంతా కూడా హనీ ట్రాప్ కింద జరుగుతుంది, బట్ దీంట్లో ఎటువంటి నిజాలు లేవని అంటుంటే, ఒకవైపు అమ్మాయికి 17 ఏళ్ల అమ్మాయికి అన్యాయం జరిగిందంటూ కూడా ఈరోజు మొత్తం మహిళా సంఘాలు కావచ్చు, టోటల్గా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవుతున్నారు. సో మరి బీజేపీ దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది? మరి బీజేపీ పార్టీకి సంబంధించి మరి బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలని చాలామంది విమర్శిస్తూ ఉంటే, బీజేపీ పార్టీ దీని మీద ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీని మీద కేటీఆర్ కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అనేక రకాల సంచలన కామెంట్లు చేశారు. మనతో పాటు ఆర్మూరు ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. రాకేష్ రెడ్డి గారిని అడుగుదాం అసలు నిజంగా ఈ కేసుకు సంబంధించి ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి. ఆయన కూడా కొన్ని కామెంట్లు చేశారు. దాని మీద కూడా ఈరోజు తెలంగాణ పృథ్వీ కూడా ఆయన విమర్శించడం జరిగింది. ఆ విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్, ఈ బండి సంజయ్ వాళ్ళ అబ్బాయి ఎపిసోడ్ రోజుకు కొత్త మలుపు తిరుగుతూ ఉంది. రకరకాల ఆరోపణలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ అమ్మాయి 17 సంవత్సరాలు, ఆమె మైనర్ అని అది నిర్ధారణ అయింది. కేసు తప్పదు, ఆయనకి దగ్గర 20 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉందంటూ కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్, అంటే మరి బీజేపీ నాయకులుగా మీరు మరి సమర్థిస్తారా, దీన్ని విభేదిస్తారా ఏంటి? మీరు మీ పార్టీ దీని మీద ఏమన్నా అప్రదిష్ట పాలయ్యే అవకాశం ఉందా? ఏ విధంగా చూడొచ్చు దీన్ని? పార్టీకి అయితే ఇట్లాంటి కుటుంబ సమస్యలు, కుటుంబాల సభ్యుల సమస్యలకు అంటే సుమారు 14 కోట్ల మంది కార్యకర్తలు పార్టీ సంబంధం ఉండదండి, పార్టీకి సంబంధం ఉండదు. రెండోది ముఖ్యంగా మనం చెప్పదలుచుకుంది అంటే, చట్టం తన పని తను చేసుకుపోతుంది. చట్టం మొదలుపెట్టింది తన పని. చట్టం మొదలు పెడితేనే భగీరథ్ గారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. రెండోది న్యాయస్థానాలలో కేసు ఉంది. ఇంకా చట్టాలన్నీ మేమే చేతులకు తీసుకుంటాము, పృథ్వీ అయినా ఇంకెవరంటే వాళ్ళ ఇష్టం అది. మేము మాత్రం నేను చెప్పింది ఏంటంటే, నా మీద రకరకాల అపోహలు సృష్టిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, నేను చెప్పింది ఒకటే. ఒకవేళ ఆ అబ్బాయి ఏమైనా తప్పు చేసి ఉంటే దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసి ఆ రిపోర్ట్స్, అంటే వాళ్ళు ఏదైతే దర్యాప్తు రిపోర్ట్స్ అన్ని కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత న్యాయస్థానంలో తప్పు చేసిందంటే కఠినాతి శిక్షంలో, దేశంలో లేని కఠినాతి శిక్ష చేయమని నేనే అంటున్నాను. తప్పు చేశాడని ప్రూవ్ అయితే కాదు, లేకపోతే వీళ్ళే పృథ్వీలు, ప్రవీణ్ కుమార్లు మేమే జడ్జిలము, ఈ దేశంలో ఏ చట్టాలు మాకు వర్తించాయి, ఏ దర్యాప్తు సంస్థలు మా ముందు పనికిరావు, మేము నోటికి వచ్చింది మాట్లాడుతుంటే వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తున్నాం. నాకైతే దేశ పౌరుడిగా ఈ దేశ చట్టబద్ధ సంస్థల మీద పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, న్యాయస్థానం సంపూర్ణమైన నమ్మకం ఉంది ఒకటి. రెండోది, ఒకవేళ అతను దోషిగా తేలితే మాత్రం నేనే చెప్తున్నాను కదా, కఠినం, ఎంత కఠినమైన శిక్షలు వేయాల్సిందే కోర్టు. కాదు, ఒకవేళ 2 కుటుంబాల మధ్యన ఏదైనా మనస్పార్థాలు దొర్లి ఈ సమస్య ఇక్కడి వరకు వచ్చింది అనుకుంటే, ఒకవేళ ఆ సిచ్యువేషన్స్ ఏదేమైనా వాళ్ళిద్దరు 2 కుటుంబాలు మళ్ళీ కలిసిపోవాలని కోరుకున్నాను. కోర్టు తేలినప్పుడు ఇంకా వాళ్ళు ఏదో మనస్పార్థల వల్ల, రకరకాల సమస్యల వల్ల, సరైన వ్యక్తుల మధ్యవర్తులు రకరకాల అపోహలు సృష్టించవచ్చు 2 కుటుంబాలల్లో. వీళ్ళకి పనులు ఉంటారు, వాళ్ళకి పనులు అట్లాంటి ఆ 2 కుటుంబాల మధ్యన మంచి సంబంధాలన్నీ పాడైపోయినాయి. ఆల్రెడీ పాడైపోయినాయి. ఇంకా దర్యాప్తు సంస్థలు కోర్టులలో ఉంది కాబట్టి, ఒకవేళ అబ్బాయి తప్పు చేసిందంటే కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఒకటి, దానికి ముందు మేమే ఉంటాం. నేననేది ఏంటంటే, చిన్న పిల్లల మీద ఎందుకు ఇంత రాజకీయ నాయకులు ఇంత కక్ష ఎందుకు కట్టినారు అంటే, ఓకే అది జరిగింది తప్ప అనేది ఒక చట్టం పరిధిలో ఉంది, కోర్టులో పరిధిలో ఉంది, వాటిని పని చేయనియండి. కాబట్టి అమ్మాయి జీవితంతో, ప్రత్యేకంగా అమ్మాయి జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారు మీరు? ఇది నా పాయింట్. ఒక మామూలు అమ్మాయి దొరికిందా మీకు? ఇంకో 3 నెలలు అయితే 18 సంవత్సరాలు అవుతుంది, మెజర్ అవుతుంది అమ్మాయి. ఏదైనా సరే ఆమెను గౌరవించాలా, కుటుంబానికి గౌరవించాలా మనం. అట్లాంటి అమ్మాయి మీకు లేరా కూతుర్లు? కేటీఆర్కి లేరా, లేకపోతే ఇంకా ఎవరికి లేరా? మీకు ఎవరికైనా ప్రవీణ్ కుమార్కి లేరా? ఎందుకు అంత రకంగా రచ్చ చేస్తున్నారు మీరు? అంటే మీ కూతుర్లు గారని నేను నా కూతురులాగా భావించి చెప్తున్నా.
అమ్మాయి నా సొంత కూతురులాగా భావించి చెప్తున్నా, ఆ అమ్మాయికి అన్యాయం జరగద్దు, ఆ కుటుంబానికి అన్యాయం జరగద్దు అన్నది మొదలు నేను. కానీ మీరు మొన్న చేసిన కామెంట్ ఏదైతే బావ మరదళ్ళు అని చాలా లైట్ తీసుకున్నట్టుగా ఫస్ట్ అసలు బండి సంజయ్ వర్గాన్ని కానీ బండి సంజయ్ని కానీ బండి సంజయ్ కొడుకుని కానీ వెనకేసుకొచ్చింది రాకేష్ రెడ్డి గారని రకరకాల నేను విమర్శలు. బండి సంజయ్ని వెనకేయలేదు, బండి సంజయ్ కొడుకుని వెనకేయలేదు. ఉమ్, నేను అన్నాను ఏంటంటే, అక్కడ మీరు అనవసరంగా రచ్చ చేస్తున్నారు, ఇది రాష్ట్ర సమస్యగా సృష్టిస్తున్నారు. అదొక 2 కుటుంబాల మధ్యన ఇది సన్నిహిత సంబంధాలు ఉండి కుటుంబ బంధువాళ్ళు ఉన్నాయి. మాకు తెలిసిన ప్రకారము వాళ్ళకి బంధుత్వం కూడా ఉంది. ఉమ్, కాబట్టి అంత సన్నిహితంగా వాళ్ళు ఫ్రెండ్స్గా తిరిగారు, తీర్థయాత్రలు తిరిగారు, ఇళ్లలో కలిసి పండగలు చేసుకున్నారు, కలిసి ఫంక్షన్ చేసుకున్నారు. కాబట్టి ఏదో సన్నిహిత సంబంధాలని ఏదో బంధుత్వం ఉంటుంది. ఇప్పుడు మా అత్త మా ఊర్లలో ఉంటారు, వాళ్ళు సేమ్ కమ్యూనిటీ అట. ఉమ్, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అవును. ఏదో అత్త అవుతుందట ఆమె. ఉమ్, ఇట్లా వాళ్ళ వరుస భావమర్దనల వరుస ఏముంటే చాలా మంది కజిన్స్ భావమర్దనలు అనుకుంటారు, తిరిగా ఫ్రెండ్స్, తప్పేముంది, వాళ్ళు ఏం తప్పు చేయలేదే. ఒకవేళ ఏదన్నా ఆరోపించినట్లు తేలితే మాత్రం కఠినాధికారి శిక్ష చేయమని మేమే అంటున్నాం కదా. ఉమ్, కానీ దర్యాప్తు సంస్థలకన్నా అవకాశం ఇవ్వండి, కోర్టులకన్నా కొద్దిగా అవకాశం ఇవ్వండి. అనవసరంగా ఒక అమాయకురాలైన అమ్మాయిని పట్టుకుని రోజు ప్రెస్ మీట్లు పెట్టుడు, ఉమ్, ఇదేదో మొత్తం అంటే నేననే ఉద్దేశం వేరు. ఒకవేళ ఉన్నది కఠినం ఉన్నది, ఆ సఖ్యాలు ఏమంటారు కంప్లైంట్ ఇచ్చారు, ఆ కంప్లైంట్ మీద ప్రభుత్వం ఒక సిట్ వేసింది, ఒక కమిటీ వేసింది, దానికి ఐపీఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేసిండ్రు. ఉమ్, అంతా అంటే మరి ఏం చేస్తే ఏ ప్రభుత్వం అని లేకపోతే వాళ్ళని కోర్టు పెట్టుకోమని ఆ కల్వకుంట్లోని ఉమ్, ఆడ ఫామ్ హౌస్లో కోర్టు పెట్టుకోమను, అలాగే జడ్జి పెట్టుకోమను, వాళ్ళ కుటుంబం అంతా వీళ్ళకి అందరికి మొత్తం మైండ్ దొబ్బింది ఉమ్, కేటీఆర్కు. ఉమ్, ఆ కవిత దెబ్బ మామూలుగా లేదు. ఉమ్, అంటే మొత్తం ఎంత అసహ్యకరమైన మాటలు అంటే అవి, ఉమ్, అసలు మీరు జీవించడానికి అర్హత లేదు ఆ కవితమ్మ అన్న మాటలకు. ఉమ్, తెలంగాణను భ్రష్ట పట్టించిండ్రు, లక్షల కోట్లు దోసుకున్నారు, అమరవీరులకు అన్యాయం చేసిండ్రు, నేను వీళ్ళందరి తరఫున తప్పు అయిందని చెప్తున్నా, తల వంచుతున్నా, క్షమాపణలు కోరుతున్నా అన్నది కేటీఆర్ గారి సోదరి. ఉమ్, లక్షల కోట్ల అవినీతి చేసి రోజంతా దోసుకున్నదని అంటే మైండ్ పనిచేస్తలేదు. అలా చెల్లె పార్టీ పెట్టేటళ్ళకి ఎక్కడన్నా మాకు కునికి లేకుండా పోతుంది. మీ కుటుంబ సమస్యలని ఒక మామూలు కుటుంబంలో గొడవలు, ఆ గొడవల్ని రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఆయన ఒక పాపం అయినా కానీ అంటే చాలా గౌరవం ఉండే. ఉమ్. ఇంతకుముందు ఐపీఎస్ ఆఫీసర్ చేసింది ప్రవీణ్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆ గౌరవం దయచేసి ఆయన విజ్ఞత, ఇంత మంచి ఐపీఎస్ చదివిన ఆఫీసరు, మంచి నాన్ కరప్టెడ్ ఆఫీసర్ గిట్ట తయారైపోయింది ఆయన. ఈ దొరల దగ్గర ఎవడైతే దొరల గడిలో కోతాడో అవన్నీ దొరల బానిసల గుణాలు. అంటే ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే మేమందరం ప్రశ్నించొద్దా అనేది వాళ్ళ వాదన. ప్రశ్నిస్తేనే కదా ఎఫ్ఐఆర్ అయింది, ప్రశ్నిస్తేనే కదా చట్టం తన పని తను చేసుకుపోతుంది. దాంట్లో ఎవరు ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఇప్పుడు అంటే కేటీఆర్ అనే వ్యాఖ్యలు కూడా ఏంటంటే సార్, బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా తోడు దొంగలే. ఎందుకంటే ఈ బండి భగీరథ పోక్సో కేసు విషయంలో వీళ్ళిద్దరు రెండు తోడు దొంగలుగా తయారయ్యి ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి వాళ్ళ బావమరిదో ఎవరో సొంతంగా చుట్టమైన వాళ్ళ హాస్పిటల్ ఉంటే దాంట్లో 9th ఫ్లోర్లోనూ 5th ఫ్లోర్లోనూ ఉంచి అంటే 9 రోజుల పాటు అక్కడే షెల్టర్ ఇచ్చి కాపాడారు అనేది వాళ్ళు బలంగా చెప్తున్నారు. వీడియో కూడా వచ్చిందని మాట్లాడుతున్నారు. ఏమన్నా అంటే ఫస్ట్ కేటీఆర్ని లోపల బొక్కల దోషాల ఈ తెలంగాణ సర్వం భ్రష్టు పట్టడానికి, ఈ హైదరాబాద్ తెలంగాణ అంత గంజాయి రావడానికి, హైదరాబాద్లో డ్రగ్స్ కల్చర్ రావడానికి, పార్కైతి లోటల పార్టీలు రావడానికి, ఎన్నో రకాలు సినిమా హీరోయిన్ నేను అనలేదు, ఇదంతా ప్రభుత్వంలో ఇంతకుముందే అన్నారు. అంత చెప్పాలంటే ఇంకా అసహ్యంగా ఉంటుంది, ఆ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. ఇంకా ఇప్పటి వరకు ఉంచుతున్నారంటేనే రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కుమ్మక్కై ఎవడబ్బా సొమ్ముని ఫార్ములా రేస్లో 55 కోట్లు పంపిస్తాడు. ఎవరి సొమ్ము? మీ సొమ్మ? ప్రభుత్వ సొమ్ము మంత్రివారికి ఆమోదం లేకుండా 55 కోట్లు విదేశాలకు పంపితే ఎన్ని వేల కోట్లు పంపిండు, ఎన్ని వేల కోట్లు అవినీతి చేసిండు. కోకా పెట్టేంత ఏ బిల్డింగ్ అడిగినా కేటీఆర్ అవినీతి ఉంటుంది. ఒక రోడ్డు పెరగలేదు, ఒక డ్రైనేజ్ పెరగలేదు, మున్సిపల్ శాఖ మంత్రిగా 1000 కోట్లు అవినీతి చేసిండు. దమ్ముంటే ప్రూవ్ చేయమంటున్నాడు కదా. అదే అంటున్నా కదా, ఇద్దరు కుమ్మక్కైన కదా, దొంగలు ఒకటైనానే కదా. కానీ వాళ్ళు మీ ఇద్దరు దొంగలు. దేశంలో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైన చూసినా అసలు నమ్ముతాడు ఎవడన్నా? ఇప్పుడు అసలు ఈ ఎల్మ దొరల మాటలు నమ్మరు, ఈ దొరల మాటలు. కేటీఆర్ని అసలు లీడర్గా కూడా పట్టించుకోడు. అహంకారపూరిత మాటలు. అసలు నేను ఇవన్నీ మీద చెప్తాను. పీకి కట్టలు కట్టిన వాడిని మీ చెల్లి అడిగింది, మీ చెల్లెకి సంబంధం చెప్పు. ఏం పీకి కట్టలు పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారా మీరు తెలంగాణ? నేను అడగలేదు, మా కవితమ్మ మా నిజామాబాద్ ఆడబిడ్డ అడిగింది. లక్షల కోట్లు దోసుకున్నారు కదరా అని మా కవితమ్మ అడిగింది. నేను విన్నరా లేదా కవితమ్మని? మొత్తం తెలంగాణ భ్రష్టు పట్టించారు, మా కుటుంబం అంతా లక్షల కోట్లు, మా బావ, మా అన్న, మా ఇంకొక అన్న. ఎడబెట్టిన లక్షల కోట్లు చెప్పు.
నేను అనేది ఏంటంటే ఎప్పటికి కూడా ఒక మాట చెప్తున్నాండి, బీజేపీ కాంగ్రెస్ అనేది భూమి ఆకాశం లాగా ఎప్పటికి ఉండదు. అంటే బండి సంజయ్ రేవంత్ రెడ్డి మంచి మంచి సన్నిహిత సంబంధాలు ఉండొచ్చు అని ఇప్పుడు అదే మరి కాళేశ్వరంలో జైలు ఎందుకు కట్టలేదు ఇప్పటి వరకు? ఎవరి మధ్య ఉన్నది ఇది? మళ్ళీ కోర్టు పరిధిలో ఉంది, దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయి. కాళేశ్వరం 1,00,000 కోట్లు అప్పు చేసి తెలంగాణ ప్రజల మీద వడ్డీ మోపిన కుటుంబం అది. మేడిగడ్డ ఊలిపోయి 3 ఏళ్ళ కుప్ప ఊలింది. నెలకు 7,000 కోట్ల వడ్డీ కడుతుంది. ఎవడిస్తాడు? వీళ్ళు ఇంట్లోకి ఇస్తారా? కల్పకుంట వాళ్ళు ఇంట్లోకి ఇస్తారా? ఫామ్ హౌస్లోకి ఇస్తారా? బీఆర్ఎస్ పార్టీ వాడు ఇస్తాడా? ఒక నీటి పట్ల మేడిగడ్డ ఊలి చేసిండ్రు, 11% వడ్డీకి తెచ్చిండ్రు కమిషన్ల గురించి. ఫస్ట్ కుటుంబం లోపలేసేయాల. రెండోది ఫార్ములా టెలిఫోన్ ట్యాపింగ్ ఏమన్నా ఉందా? సిగ్గుందా? అసలు హైదరాబాద్ బతకనిచ్చారు వీళ్ళు తెలంగాణలో. ఒక్కొక్క ఫోన్ 5,000 సార్లు ట్యాపింగ్. అధికారులు చేసేది రాజకీయ నాయకులు కాదు. ఇంత దిగజారిన కుటుంబం, దిగజారిన పార్టీ ఏదైనా ఉందంటే ప్రపంచంలో బీఆర్ఎస్ పార్టీ. అంటే ప్రధాన ప్రతిపక్షం కదా, ప్రశ్నించే తత్వం వద్దంటారా? అంటే వాళ్ళు అడగొద్దా? ఫోన్ ట్యాపింగ్ అన్యాయం జరిగితే ఇప్పుడు ఏదైనా పార్టీ అన్యాయం అండి. ఇప్పుడు రైతుల పట్ల రారు మరి. రైతుల పక్షాన్ని కూడా మేమే మాట్లాడుతున్నాం, అమ్మాయి తరఫున కూడా మేమే మాట్లాడుతున్నాం. అమ్మాయి మళ్ళీ అదే అంటే అమ్మాయి తరఫున వాళ్ళు ప్రశ్నించారు, మేము స్పందించినాం. మేమేం చెప్పినాము? చట్టం తన బంధం చేసుకోవాలన్నాము. కానీ ఇక్కడ రాజకేష్ రెడ్డి గారు, మీకైనా నాకైనా ఎవరికైనా తెలిసింది ఏంటంటే ఒక బలమైన కారణం ఒకటి ఉంది అంటున్నారు అందరూ. చాలా మంది మాట్లాడుతున్నారు దీని మీద. ఏంటంటే ఆ అమ్మాయిని కావాలని ఫ్రెండ్స్ తో బిట్టి కట్టి మరి ప్రేమలో దింపాడు అనేది రకరకాలు వస్తున్నాయి. అవన్నీ సంతోషం అండి. అవి అవసరం కుట్లేదు, అవన్నీ కోర్టులు నిర్ణయిస్తాయి. దయచేసి మన కోర్టులను గౌరవించండి. డెఫినెట్లీ కోర్టు పరిధిలో మనం దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేసి తప్పు జరిగితే ఎవరికైనా శిక్ష పడాల్సింది. ఇంకా మేమంటున్నాం ఏంటంటే మేమే అంటున్నాం కఠినాతి కఠినం, అవసరమే దుర్శిక్ష పెట్టండి. వీళ్ళ కేటీఆర్ బాగా తీరలేదు బండి సంజయ్ మీద. ఇప్పుడు ఏదో అన్నట్టు అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఉన్నది కదా, ఎంత చాతగాని విధవాలండి. ఆయన అన్నాడు చూడు, ఒకవేళ దమ్ముంటే ఎన్నికలలో పోరాడినరా అన్నాడు. ప్రభుత్వం దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఏది రోజు ప్రెస్ మీట్లు అంటే తెలంగాణ భవన్లో ఒక అమ్మాయి జీవితంతో ఆడుకుంటేందుకు వాడేది వాడు అబ్బాయి కూడా 50 ఏళ్ళోడు కాదు. నిజంగా వాళ్ళకున్న నేను ఏమంటున్నా అంటే ఒకవేళ నిజంగా తప్పే జరిగితే ఎంత కఠినమైన చర్య తీసుకోండి. లేదంటే కూడా రెండు కుటుంబాల మధ్యన బంధుత్వం ఉందని అంటున్నారు, సేమ్ కమ్యూనిటీ అంటున్నారు. ఏదైనా మనస్పార్థలు ఉంటే తొలగిపోయి కుటుంబాలు కలిసి ఉండాలనుకుంటున్నారు. మీకేమనిపిస్తుంది సార్, బండి సంజయ్ కుమార్ని కావాలని ఈ కేసులు ఇరికించారు ఆ అబ్బాయిని, కానీ ఆయన్ని రాజకీయంగా దెబ్బ కొట్టాలని ఏమన్నా మీకు ఏమైనా అనిపిస్తుందా? అట్లాంటి అంటే మేము అన్నది ఏంటంటే ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు అన్న తర్వాత మాకు అనుమానం బలం చేకూర్చింది. ఎందుకంటే ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి ఎమ్మని లేదు ఇంతవరకు. ఎన్ని జరిగినాయి, ఎన్ని కాంగ్రెస్ అక్రమాలు జరిగినా ఇంతవరకు ఇంత రోజు సీరియల్ కంటిన్యూ ఉన్నట్లు వీడియో సమావేశాలు పెట్టడం ఉన్న డబ్బంతా, అవినీతి డబ్బంతా బయటకు పెడుతున్నారు. ఒక 100 ఉన్నట్లు ఇప్పుడు 100-200 యూట్యూబ్ ఛానల్ ఉంటాయి కేటీఆర్ గారికి. అవన్నీ ఇదే పనిగా. ఒకటండి, దయచేసి ఇద్దరు పిల్లలే, మరి ఏం జరిగినా చట్టబద్ధ సంస్థలు దర్యాప్తు చేస్తుంది, న్యాయస్థానాల కేసు ఉంది. అది దర్యాప్తు సంస్థలకు అవకాశం ఇవ్వండి, న్యాయస్థానాల్లో అవిట్ల పని అవి చేయండి. ఇప్పుడు ఏదైతే ఆరోపణలు ఓకే కంప్లీట్ అయింది, అరెస్ట్ అయిపోయింది, జైల్లో ఉన్నాడు, ఇంకా మీకు ఏం కావాలా అన్నాడు కదా. ఒకవేళ నీకు బండి సంజయ్కి ఇట్లా మీకు, ఎందుకంటే బండి సంజయ్ అంటే ప్రత్యేకమైన వ్యతిరేకత. ఎందుకంటే ఆ దొరల గడియలని బద్దలు కొట్టిండు, ఒక అహంకార ప్రభుత్వాన్ని మెడలు వంచిండు, వీళ్ళ అవినీతి సామ్రాజ్యాన్ని తొక్కు చేసిండు. ఎందుకంటే ఇంకా దోసుకునే వాళ్ళు కదా, ఇంకా మొత్తం వీళ్ళే కాకుండా ఇలా బంధువులు, వీళ్ళు దూర బంధువులు కొన్ని 1000 మంది దోసుకున్నారు తెలంగాణని. మొత్తానికి అందరు ఇట్లా పగబట్టున్నారు ఇలా బంధువులంతా ఒక 5-6 బండి సంజయ్ మీద. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబంకి వెళ్ళొచ్చు, ఒక కౌన్సిలర్ స్థాయి నుంచి వచ్చి ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఎదిగిండు. ముందే ఇప్పుడు నేను అనేది కాదు, ఇది మీ గౌరవనీయ ముఖ్యమంత్రి అంటాడు అసెంబ్లీ, ఆ కళ్ళల్లో విషం చూడు, ఆ కళ్ళల్లో ఎట్లా చిమ్ముతారు ఇళ్ళని. కాబట్టి బండి సంజయ్ మీద కడుపు నిండా పగ ఉన్నట్లది ఇలా కుటుంబానికి, ఇలా బంధువులకు అందరు కలిసి ఇదొక అసంతమైన ఒక విషయాన్ని తీసుకుని దాన్ని రోజు చిలువలుగా వీళ్ళే జడ్జిలు, వీళ్ళే లాయర్లు, వీళ్ళే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు, వీళ్ళే అన్ని. నీకేదైనా సాక్ష్యాలు ఉంటే కోర్టుకి చవక ఆరోపణలు చేసిన ఎందుకు? 3 అంతస్తున్నాడా, 30 అంతస్తున్నాడా? రోజు ఆ అమ్మాయితో ఆడుకోవటం ఏంది? మీకు లేరా కూతుర్లు, మాకు లేరా కూతుర్లు? ఒక ఆడబిడ్డని అది తప్పని నేను అంటున్నాను. నేను అన్నది ఆ రోజు లైట్ అండ్ మూమెంట్లో అన్నాను. అంటే అనవసరంగా ఇంకా కుటుంబాలను ఇంకా దూరం చేస్తున్నారు. ఏదైనా ఉంటే కోర్టులు దర్యాప్తు సంస్థలు చూసుకుంటే, అనవసరంగా గ్రామాలలో ఏముంటాయంటే అంటే అక్కడ కుటుంబ సన్నిహితం చూసిన తర్వాత ఏదో అన్నారు వాళ్ళ బంధుత్వం ఉంది, ఇట్లా
సేమ్ మున్నూరు కాపు కమిటీ చెప్పారు. పొన్నం ప్రభాకర్ కూడా అన్నాడు, మంత్రివారు కూడా అన్నారు ఇద్దరికి పెళ్లి చేయమని. అంటే నిజంగా వాళ్ళ మధ్యన అక్కడి వరకు వచ్చినాయి మాకు తెలుసు. అది వచ్చినాయి అక్కడి వరకు ఉంది, సరిగ్గా మనస్పార్థాలు వచ్చినాయి, సరైన మధ్యవర్తులు సరైన విధంగా చేయలేదు. మాకున్న ఇన్ఫర్మేషన్ మాకున్నది. ఆమె కూడా పెద్ద పాప, అమ్మాయి కూడా 11 సంవత్సరాలు 9 నెలలు, ఒక 3 నెలలే తక్కువ ఉంది. ఏదన్నా 2 కుటుంబాల మధ్యన సరిగ్గా నచ్చజెప్పలేకపోయారు, సరిగ్గా డీల్ అయిపోయారు. అది ఒక రాష్ట్ర సమస్యగా పరిగణించింది. దీన్నే సాకుగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇక ఒకటేసారి మొత్తం రైతుల కన్నీళ్లు, కల్లాలు, వడ్లు, ప్రొక్యూర్మెంట్ మొత్తం మర్చిపోయింది. నిరుద్యోగ యువత గురించి మర్చిపోయింది. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మర్చిపోయింది. ఈ బకాయిలు ఏవైతే రిటైర్డ్ ఆఫీసర్స్ ఉంటారో అది మర్చిపోయింది. అసలు మొత్తం రాష్ట్ర పరిపాలన పడకేసింది. దీని మీద ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు కూడా. కాబట్టి కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా దయచేసి మీకు చేతులు ఎత్తి అడుగుతున్నారు. మీకు కూడా బిడ్డలు ఉన్నారు, మీకు కూడా ఆడబిడ్డలు ఉన్నారు, మీకు కూడా ఆడబిడ్డలు, మీకు కూడా కొడుకులు ఉన్నారు. అనవసరంగా మీరు ఢీ కొట్టాలనుకుంటే బండి సంజయ్ కుమార్ ఢీ కొట్టండి, ఎలక్షన్లో ఓడించండి. కాదు అంటే కదా మంత్రాలు చేయండి. ఎట్లా అలవాటే కదా మీకు మంత్రాలు చేసుడు, తాయితులు కట్టుడు, పూజలు చేసుడు, యజ్ఞాలు చేస్తారు కదా ఇలా కేటీఆర్ అయ్యా, అట్లా చేయండి. ఇంకా చిన్న అమ్మాయిని రోజు బజార్కి ఇచ్చడం కరెక్ట్ కాదు కదా. అయిపోయింది, ఎఫ్ఐఆర్ అయింది, దాని మీద ఒక సిట్ ఐపీఎస్ ఆఫీసర్ని వేసిండ్రు, అరెస్ట్ చేసిండ్రు, జైలు వేసిండ్రు, కోర్టులో ఇంకా ఏదైనా వాదోపవాదాలను కోర్టులో జరుగుతాయి. మీరు ఎట్లా తిరిగి చెప్తారు? ఇక మీరు మొత్తం ఇంకా మేడం పెట్టేసుకోండి కోర్టు ఎర్రవేళ్ళ కోర్టు పెట్టక ముందు అసలు మీ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి గారు మరి ఎక్కడ కుమ్మక్కయ్యారు కానీ ఆ రోజు చెప్పిన మాటలేంటి? జొనవాడ ఫామ్ హౌస్లు ఏమేమి చేశారు మీరు? మీ కుటుంబం, మీ బామ్మార్దులు ఏమేమి చేసిండ్రు? మీ మధ్యన పగలుంటే పగలు తీసుకోండి. ఇక చిన్నపిల్లల మీద పడ్డారని నేను అద్దంటున్నాను, అంతే తప్ప. కానీ నాకు ఇంకా ఏం లేదండి. చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఒకవేళ ఏదన్నా తప్పని తెలితే మీరు ఎంత కఠినమైన శిక్ష వేయాలో కోర్టు నిర్ణయిస్తుంది. అమ్మాయికి న్యాయం జరగాలని మేమే అంటున్నాం. అందరికన్నా ముందు న్యాయం జరగాలని నేనే అన్నాను. కానీ కుటుంబ సన్నిధి సంబంధాలు చివరి వరకు ఇక్కడి వరకు పిల్లల వరకు వెళ్ళిందా మధ్యన డిస్టర్బెన్స్ అయిందని చెప్పారు. వాళ్ళ బంధుత్వం ఉంది, చాలా దగ్గర బంధుత్వాలు మాకు మాకున్న ఇన్ఫర్మేషన్ మాకుంది. వాళ్ళొకళ్ళు నిర్మలు ఇట్లా మొత్తం మా పక్క జిల్లా వాళ్ళు ఎవరో కాదు, మాకు అంతా 50 కిలోమీటర్లు ఉంటుంది గంట సేపట్ల. కాబట్టి వాళ్ళు కూడా పాపం మంచి కుటుంబము. ఆయన కూడా చాలా కష్టపడి పైకి వచ్చారు వాళ్ళు కూడా, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు. ఏదో వరంగల్ అట్లా వాటి వ్యాపారాలు చేసి మంచి కుటుంబంతో వచ్చారు. దురదృష్టం అంతే. బండి సంజయ్ కుమార్ కుటుంబమైనా ఆ కుటుంబమైనా ఇద్దరికే దురదృష్టం. ఒక మంచి బంధుత్వం ఉన్న, ప్రేమలున్న కుటుంబం ఈరోజు తెలంగాణకు ఆట వస్తువు అయిపోయిందని బాధ నాకు. ఇటు అమ్మాయి వాళ్ళ కుటుంబం కావచ్చు, ఇటు బండి సంజయ్ కావచ్చు. ఇప్పుడు తెలంగాణ ఇట్లాంటి దుర్మార్గులకు ఆట వస్తువు అయిపోయినారు. అవకాశం ఇచ్చినట్లు. కానీ ఇక్కడ అమ్మాయి విషయం కదా, కొంచెం ఆలోచన మరి ఎక్కువ చేయకూడదు. అమ్మాయి విషయం, అమ్మాయికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఎవరు బయట పెట్టలేదు. కానీ ఇప్పుడు ఈయన కేటీఆర్ మంత్రి ఉన్నప్పుడు కదా, ఇలా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ఏ రకంగా మానమని చేశారు, ఓ మంత్రి మానమానికి ఇట్లా ఏ రకంగా చేశారు తెలియదా? అప్పుడు లేదా ఐఏఎస్ అని చేసినప్పుడు లేదు, ఇలాగే మంత్రి ఉన్నప్పుడు చిలకలపేట హాస్టల్లో చంపేసినప్పుడు లేదా పని చేయాలి వీళ్ళ సంస్థలు. ఇప్పటివరకు మరి సుప్రీంకోర్టు న్యాయం దొరకలేదు కదా తల్లిదండ్రులకు. మరి వీళ్ళందరూ ఏం చేశారు? పీకి కట్టలు కట్టిర్రా? ప్రత్యూష లాంటి అమ్మాయిలు చనిపోతే అప్పుడు మరి ఏం చేయలేదు వీళ్ళందరూ? అప్పుడు ఈ పోక్సోలు గీక్సోలు ఏం లేవు కదా సార్. పోక్సో ఇస్ డిఫరెంట్, అన్యాయం పక్కన పెట్టి ఐఏఎస్ కేసు హాస్టల్ గోడకు బగలగొట్టి, అవును అది ఘోరం ఘోరం అది మొత్తం. కానీ నిజంగా మరి ఇలాంటి ఘటనలు మనం పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రజాప్రతినిధిగా కుటుంబాలు జాగ్రత్త తీసుకోవాలి. ఇవన్నీ తల్లిదండ్రుల పెంపకం సరిగ్గా ఉండాలి. ఎవరైనా సరే, మేమైనా ఎవరైనా మీరైనా సమాజంలో ఇట్లాంటి పోకడలు కాకూడదు. మనం కూడా కొద్ది పద్ధతిలో పిల్లల్ని ఉంచాలి, ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం కూడా చూసాం విజయనగరంలో కన్న తల్లిని వాడు బాంబే డాన్ అవ్వాలని చెప్పేసి కన్న తల్లిని చంపేసి. అంటే నేను ఇట్లాంటి రకరకాల ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు వచ్చిన మార్పులను మాత్రం మార్చలేము. 50 ఏళ్ళ కింద ఉన్న కల్చర్ వేరు, సంస్కృతి వేరు, ఉన్న సంస్కృతి వేరు. ఇప్పుడు పాశ్చాత్య పోకడలతో ఒక ఆధునిక విద్యాలయాలు, సోషల్ మీడియా బాగా ఎఫెక్ట్ ఉంది, కంబైన్డ్ స్టడీస్ ఇవన్నీ ఉన్నాయి. మనం చూస్తున్నాము. ఏదో ఒక చిన్న సంఘటనలతో మనం చేయొద్దు. వాళ్ళు అదే అట్లాంటి పిల్లలు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు తప్ప ఇట్లా జరగాయి అన్ని చోట్ల. ఏదో జరిగింది నేను చెప్తున్నా. 2 కుటుంబాల దురదృష్టం. అలియల తెలంగాణ ఈ దుర్మార్గుల చేతిలో ఆట వస్తువు అయ్యారు. కేటీఆర్ లాంటి ఇంకా మిగతా రోజు ఆయన నాకు పాపం ప్రవీణ్ కుమార్ అంటే మంచి గౌరవం ఉండే. ఆయన ఐపీఎస్ తెలివంతా దాని మీద చూపిస్తున్నాడు రోజు మైక్ పట్టుకొని. నేనేదో అన్నని రాకేజ్. నా సంస్కృతి ఏముంటుంది ప్రవీణ్ అన్న, నేను ఈ లెక్కన కష్టపడి పైకి వచ్చిన,
ఎందుకు అమాయ పిల్లల మీద రోజు మీ అవినీతిని పక్కన పెట్టడానికి కవితమ్మ దెబ్బకు మీ మైండ్లన్నీ తిప్పినాయి బీఆర్ఎస్ వాళ్ళు. ఆ పార్టీ ఉండేది, ఆ పార్టీ కూడా లాక్కున్నది ఆమె టీఆర్ఎస్ అని. మీ ఇప్పుడు నేను చెప్పింది కదా, కవితమ్మనే కదా ప్రెస్ మీట్ పెట్టి పార్టీ పెట్టి రోజు మిమ్మల్ని ఏమంటారు, దానికి కానీ మైండ్ దొబ్బి మీరు బాధపడాలా, ఏమన్నా అంటే మీ కుటుంబ గొడవలు చూసుకోవాలి. కానీ ఒక అమాయకమైన ఆడపిల్లని అడ్డు పెట్టుకుని ఆ కుటుంబాన్ని రోజు రచ్చకిడ్చడం అవసరమా? చెప్పండి మీరు. నేను తెలంగాణ ప్రజలు మీకు అందరికి అడుగుతున్నా, దయచేసి రోజు ఒక అమాయకమైన ఆడబిడ్డ రోజు చర్చలకు రావాలి దుర్మార్గులు చేస్తున్నారు. దానికి చట్టబద్ధ సంస్థలని కేసు బుక్ అయింది, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎవరైతే కంప్లీట్ ఇచ్చారు అబ్బాయి మీద అరెస్ట్ చేసిండ్రు. ఇంకెందుకు మీకు పక్షం ఎందుకు వెళ్తుంది? నేను అదే అంటున్నాను, చట్టం చూసుకుంటుంది, చట్టం చూసుకుంటుంది, కోర్టు చూసుకుంటుంది. ఇంకెందుకు ఆ రోజు ఆ కుటుంబాన్ని ఇస్తారు, ఆ పాపం తగ్గుతుంది మీకు. ఎన్ని 1000 ఏనుగులు తిన్నా రాబందులాగా తయారైంది. ఎన్ని అన్యాయాలు చేయలేదు, ఎన్ని ఘోరాలు చేయలేదు. ప్రతి ఒక్కరు భార్య పిల్ల భర్త భార్య భర్తల మాట అన్ని రికార్డింగ్ చేసారు. సినిమా హీరోయిన్లే రికార్డింగ్ చేసారు. ఎవరిని బతికినిచ్చారు మీరు తెలంగాణలో? నేను చెప్పలేదు, గౌరవనీయ మంత్రి వాళ్ళు చెప్పారు కోర్టులో కేసు నడుస్తున్నది నీ వల్ల విడాకులైనా అని. నేనలే కదా, ఈ రాష్ట్రంలో ఒక ముఖ్య మహిళా మంత్రి అన్నది ఈ దుర్మార్గులు చేస్తున్న విడాకులైనా అదైనా ఇదేనా అని అది కోర్టులో కేసు నడుస్తుంది. కాబట్టి మీరు చేసిన దుర్మార్గాలు ఈ 75 ఏళ్ల స్వాతంత్రం తెలంగాణలో ఎన్నడూ జరగలేదు దీని. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎట్లయినా కనుమరుగైపోయే పార్టీ. తర్వాత అందరూ కూడా మీకు మేము రాగానే ఎవరికి ఏం చేయాలో అని బరాబర్ చేస్తాం. మేము క్లోజ్ చేసేది లేదు, మీ ఫైళ్ళన్నీ అట్లనే ఉండి ఢిల్లీలో. మీకు ఇంకా చెప్పాలని కొన్ని రకరకాల ఇబ్బందులు అవుతాయి, ఏదో డైవర్షన్ అవుతుంది సబ్జెక్ట్ అని చెప్పట్లేదు. చిన్న ఉదాహరణ ఫార్మర్ రైస్కి ఎవరు నువ్వు అసలు 55 కోట్లు పంపించండి, నువ్వెవరు? అరవింద్ కుమార్ ఎవరు మీరు? సరే నేను తప్పు చేస్తే ప్రూవ్ చేయమని అడుగుతున్నాడు కదా. రూపాయి ఉన్నదంటే చిన్న ఈ క్లాజ్ ఒక్కటి చెప్పమని చెప్పి నేను జరుగుతుంది సిద్ధం. ఒక ఐపీఎస్ ప్రవీణ్ కుమార్కి చెప్తున్నాను, మంత్రివర్గ ఆమోదం లేకుండా 55,000 కోట్లు ఎట్లా పంపుతాడు? 55 కోట్లు ఎట్లా పంపుతాడు? నేను చెప్పింది కదా, అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ అది. నువ్వు ఇలా 5,000 55 పంపినప్పుడు 5,000 పంపుతావు, 5,000 కోట్లు పంపుతావు. దానికి ఒక పద్ధతులు ఉన్నాయి, రాజ్యాంగ విలువలు ఉన్నాయి, ప్రజాస్వామ్యంలో పరిపాలనకు రూల్స్ అండ్ బుక్స్ ఉంది. ఒక మంత్రివర్గ ఆమోదం చేయాలా? రాజు కొడుకు రాజకుమార్తెలు మొత్తం రాజ్యాలు వెళ్ళట్లేని 15 మనసులో పడతలేదు, భరించలేకపోతున్నారు. ఇప్పుడు అధికారం కోల్పోయేసరికి భరించలేకపోతున్నారు. ఒక సామాన్యుడు బండి సంజయ్ మీద ఎట్లా పగ తీర్చుకోవాలా? ఇదా ఏదైనా ఎన్నికలు కొట్లాడండి, బండి సంజయ్ ఓడగొట్టండి, ఏదైనా చేయండి. లేదని ఇంకేమైనా పగుంటే మంత్రాలు తాయితులు అవన్నీ చేసి తాంత్రిక విద్యలు నేర్చుకోండి. మీ కుటుంబం అంతా ఆ ఫామ్ హౌస్లో ఎట్లా ఓటు బయటకు వెళ్తాను మీ అయ్యా, అందరూ తాంత్రిక విద్యలు నేర్చుకోండి. ఇది కరెక్ట్ కాదు. ఇకనైనా నోరు ముయ్యండి. ఇప్పుడైనా దర్యాప్తు సంస్థలకు సహకరించండి. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి, కానీ ఆడబిడ్డతో ఆడుకోకండి. ప్రవీణ్ కుమార్ గారైనా ఇంకెవరో చెప్పింది పృథ్వీ అంటే నాకు చాలా గౌరవం. ఆయన ప్రజా ఉద్యమకారుడు, ప్రతి సమస్యల మీద నిరుద్యోగుల పట్ల కావచ్చు అన్ని సమస్యల పట్ల పోరాటంలో ఒక మంచి పోరాట యోధుడు. అన్న నువ్వు ఎందుకే ఇవన్నీ? ఏదైనా ఉంటే చప్పటిదాకా వాళ్ళకి ఇచ్చే, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి ఇచ్చే. కానీ దయచేసి రోజు అనవసరంగా వాడకండి. అమ్మాయి చిన్న వయసు, మన కూతురు లాంటిది. నేను ఆ ఉద్దేశంతో అన్న తప్ప ఏ చెడు ఉద్దేశం లేదు. కాబట్టి ఆ అమ్మాయికి ఇప్పటికైనా శాంతినివ్వండి, ఆ కుటుంబానికి కొద్దిగా మనశ్శాంతినివ్వండి. జరిగే సంస్థలు జరిగే పని జరగనివ్వండి. రోజు ప్రెస్ మీట్లు పెట్టి వాడు కాకపోతే వీడు కాకపోతే రకరకాలుగా. కాబట్టి దయచేసి మీ ఏదైనా వ్యక్తిగత కోపాలు వ్యక్తిగత ఉంటే ఇట్లాంటి ఇష్యూ మీద కాదు. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళంతా కొంత జర్నలిస్ట్ భావాలు ఉన్నటువంటి వ్యక్తులు సార్. పృథ్వీ గారిని అందరూ మన సోదరులే. వాళ్ళు ఏంటంటే ఒక జరిగిన అన్యాయం మీద వాళ్ళు మేము కూడా మాట్లాడాలి, మా అమ్మాయికి అన్యాయం జరగకుండా మేము చూడాలి, ఇలాంటి అమ్మాయిలు ఇంకెంతో మంది మేము కాపాడాలని ఉద్దేశంతో చెప్తున్నారు తప్పే వాళ్ళు వేరే తప్పు. ఇప్పుడు కూడా ఒక్కరు కూడా రాలేదు. మన ఎవరు ఇప్పుడు ప్రవీణ్ కుమార్ పృథ్వీ అని ఎప్పుడు రాలేదు. ఇప్పుడు సరోజిని అని తిరుగుతుంది. ఒకసారి నా దగ్గర రమ్మనండి వెళ్ళిద్దరిని. నేనే అసెంబ్లీలో పట్టుకొని తిరుగుతున్నాను ఆమె తల్లిని, ప్రతిష్ట తల్లిని. ఒక 500 గజాల స్థలం ఇవ్వమని, వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం ఇవ్వమని. మరి రాలేదు ఒక్కరు కూడా. ఏదంటే మీరు ఐఏఎస్ కేసుకు సుప్రీంకోర్టు కొంటే మీరు ఐపీఎస్ ఆఫీసర్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని తెలివిపరుడు ఆ కేసులన్నీ అంత పెద్దోళ్ళు కదా వీళ్ళు. నేను అనేది ఏంటంటే వీళ్ళు తప్పు పట్టట్లేదు, కానీ దయచేసి నా మీద పగబట్టలేదు. నేను మీరంటే అభిమానించేవాడిని, అంటే మీరు వెనకేసుకొస్తున్నారని ఉద్దేశంతో మాట్లాడే విధంగా అనిపించిన వ్యక్తులను అసలుకి వెనకేను. నాకెవరు తప్పును సమర్థించొద్దు. అప్పుడు సమర్థించడం కాదు, అక్కడ జరిగిన కుటుంబం బంధుత్వం ఉంది, వాళ్ళు సన్నిహితంగా జరిగారు. ఏదైనా తప్పు జరిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే, చట్ట ప్రకారం కఠిన శిక్షలు వేయాల్సిందే. ఒకవేళ తప్పని తేలకపోతే 2 కుటుంబాలు ఏమైనా మనస్పార్థాలు వచ్చిందంటే మధ్యవర్తులు సరిగ్గా ఎవరైతే దీన్ని ఈ రకంగా ఇబ్బందికర మళ్ళీ మంచి ఆ 2 కుటుంబాలని ఎట్లయితే ఇంతకు ముందు ఆ రకంగా చేయమని అన్నాను. కాదు ఒకవేళ తప్పేది తెలియదంటే మీకు అవసరమైతే దేశంలో ఉన్న చట్టాలన్నీ శిక్షలన్నీ అమలు చేయండి. కానీ
ఆ అమ్మాయిని అమ్మాయి కుటుంబాన్ని రోజు చిత్రవత చేయకండి. అది. మీరు జరిగిపోయింది, కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయిపోయింది, డెవలప్ జరుగుతుంది, అరెస్ట్ అయ్యిండు, కోర్టులో ఉంటుంది మ్యాటర్. నీకేమైనా ఉంటే మీ దగ్గర ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కేసు బలపడడం కోసం, కేసు బలపడకుండా మీకు ఏదైనా ఉంటే తెచ్చుకోండి. దమ్ముంటే బండి సంజయ్తో కొట్లాడండి ఎల్లికలల్లా, రైట్, బండి సంజయ్తో కొట్లాడండి. కానీ ఇది పద్ధతి కాదు. ఒక కుటుంబాన్ని, ఆడపిల్ల కుటుంబాన్ని అడ్డు పెట్టుకొని చికండిలాగా మాట్లాడు. చికండిలకు మీకు ఏం తేడా? అంతేనా కదా? ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏం చేస్తారు వీళ్ళు చెప్పండి? ఈరోజు కోర్టులకు పోలీసు ఇప్పుడు డ్యూటీ చేస్తారు, వీళ్ళు ఇన్ఫార్మ్ చేసుకోండి. కోర్టులో జడ్జి సీట్లో కూర్చుంటారు. ఇంత తెలంగాణ ప్రజల అమాయకత్వం. ఒకవైపు నిరుద్యోగులు చేస్తున్నారు, విద్యార్థులకు ఫీజు సమస్యలు చాలా ఉన్నాయి. ఇది కూడా పెద్ద సమస్య. బట్ అన్ని పెద్ద సమస్యలు ఇదో సమస్యని నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయాలి. అది కోర్టులోకి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సమస్య పెద్ద కాదు. అమ్మాయి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకండి. రోజు టార్చర్ పెట్టకండి. మనిషిని రోజు చావడం ఒకటి, రోజు చంపడం ఒకటి. వాళ్ళు ఇప్పటికే నరకయాతన అనుభవిస్తున్నారు. జరిగితే వీళ్ళు చేస్తుంది ఇంకా వేరే నరకయాతన అనుకుంటున్నది. ఇది మంచిది కాదు మీకని నేను అంటున్నాను. ఏదంటే మనిషి కక్ష తీసుకోండి, కానీ అమ్మాయిని అడ్డు పెట్టుకొని చికండిలాగా ప్రవర్తించకండి. మీరు మంచిగా, నేను చెప్తున్నా, పృథ్వీకి చెప్తున్నాను, నువ్వు బాగా అభిమానం నాకు. నువ్వు ప్రజా పోరాట యోధుడివి, ప్రజల తరపున ప్రతి సమస్య వచ్చిన పోరాటోడు నువ్వు. నీ గలం మంచిది, నిజాయితీగా ఉన్న ఒక ప్రజా పోరాట నాయకుడు. ప్రజాస్వామ్యంలో ఇంత అన్ని సమస్యల మీద ఒక గలమెత్తే నాయకులు మీరు. ఒక పదవులు లేకపోవచ్చు మీకు, ప్రజా సమస్యలు ప్రశ్నించే నాయకత్వ లక్షణాలని. ఆ ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఏమేమి అన్నానికి చెప్పాలంటే ఇబ్బంది అవుతుంది. ఏమేమి మాట్లాడినా బీఎస్పీ నాకు తెలుసు. దొరల అవినీతి మీద, కేటీఆర్ అవినీతి మీద మొత్తం బోర్డులు పెట్టి ఏం రాసినా తెలుసు అన్నద్దు. నువ్వు ఐపీఎస్ ఆఫీసర్, మంచిగా చదువుకున్నాడు నువ్వురా. మంచిగా మనం కలిసి ప్రజా ఉద్యమాలు చేద్దాం, ఈ దోపిడీ రాజ్యాన్ని ఎట్లా దించుదాం, ఎట్లా చేద్దాం, అవినీతిని ఎట్లా పేద ప్రజలకు సరైన అవకాశాలు అందుతలేవు, హాస్పిటల్స్ లేవు, విద్యాలయాలు లేవు, అభివృద్ధి లేదు, రైతులు 2 నెలల నుంచి కళ్ళాలు ఎడుతున్నారు. ఇక్కడ ప్రెస్ మీట్లో పడి చచ్చిన దొరల బానిసలాగా దా. పార్టీలకు అతీతంగా పోరాటం చేద్దా. తెలంగాణ రైతులు 2 నెలల రోడ్ల మీద కళ్ళాలలో చచ్చిపోతున్నారు. గౌరయ్య గిట్లా, ప్రవీణ గిట్ల ఎందుకు తయారయ్యారు? నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అంత ఉన్నత ఉద్యోగం రాజీనామా చేసినావు. పోయిపోయి దొరల లెక్క దొరల దగ్గర ఎందుకు అన్నావు? ఇట్లా తయారైనా నువ్వు ఒక పోలీస్ అధికారి అయిపోయింది. పోలీసులకు అప్పయిపోయినావు కేసు, లేదంటే మళ్ళీ ఉద్యోగం తీసుకో. ఆ దొరలకు వ్యతిరేకంగా పార్టీలోకి వచ్చాడు, అయినా ఇప్పుడు వాళ్ళకి కలిసాడు. అదే చెప్తున్నాను అని అందరూ చాలా మంది మాట్లాడారు సార్. నువ్వు కావాలంటే మళ్ళీ ఉద్యోగం వేసుకో. ఒకవేళ నువ్వు నిజాయితీగా, నీకు కేవలం పోలీసు నిజాయితీగా ఆఫీసర్ ఉన్నావు కదా ముందు, మళ్ళీ ఉద్యోగంలో చేరు, అవకాశం ఉంటే చేరు, నువ్వే కేసు ఇన్వెస్టిగేషన్ చెయ్యి. కాబట్టి ఆ దొరలకు బానిస కాకు ప్రవీణ. నన్ను దొరలు ఎప్పుడు దొరలే. నువ్వు అనుకుంటున్నావు వచ్చి ఈరోజు ఏదో వాళ్ళు తీజగా నగంగానే గొంతులో స్వీట్ పెట్టగానే, అది ఎప్పటికైనా విషయం పెట్టోలే దొరలు. మీరు కానీ కానీ కాంగ్రెస్ కూడా ఇది కావాలని ప్రొలాంగ్ చేస్తున్నది. ఈ 2 పార్టీలు ఒకటే. ఇంతకుముందు ఇక్కడ ఉన్నాడు అక్కడ పోయిండు, అక్కడ ఉన్నాడు ఇక్కడ పోయిండు తప్ప ఎన్నడూ బీజేపీ కాంగ్రెస్ సూర్యచంద్రులు ఉన్నంత వరకు మా ప్రధాన ఉద్దేశం అంటే నింగి నేల ఎప్పుడు కలవదు కాబట్టి అది కూడా వీళ్ళు ప్రపంచంలో ఎవరైనా చెప్తారు. 150 కోట్ల మంది భారతీయులు ఎవరైనా చెప్తారు దేశంలో. కాబట్టి అట్లాంటి చౌకబార్ ఆరోపణలద్దు. ఇప్పటికైనా ఈ ఇష్యూకు ఫుల్ స్టాప్ పెట్టండి. ఆ అమ్మాయి కుటుంబానికి మనశ్శాంతి ఇవ్వండి. చట్టబద్ధ సంస్థలకు వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వండి. ఇప్పటి నుంచి దయచేసి తెలంగాణలో ప్రతి ఒక్కరికి చెప్తున్నా, చాలు, ఎంతవరకు ఆడుకుంటారు అంతవరకు ఆడుకున్నారు. ఆ అమ్మాయి కుటుంబంతో తప్పు చేసిందంటే చట్టబద్ధ సంస్థ శిక్ష చేయాలని చెప్తున్నాను. ఇంకా చాలు, ఆ 2 కుటుంబాల బదరగించకండి. అమ్మాయిని అయితే అసలు ఆ అమ్మాయి కుటుంబాన్ని, అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రోజు పబ్లిక్లోకి లాక్కండి, మీడియాలకు లాక్కండి. ముఖ్యంగా యూట్యూబర్లు, ఈ పేడ్ యూట్యూబర్లు ఉన్నారు కొందరు, దయచేసి మీకు ఏమి రాదు. మీ ఇళ్ళలో కూడా భార్య పిల్లలు ఉన్నారు, మీ ఇళ్ళలో కూడా బిడ్డలు ఉన్నారు, మీకు చిన్నపిల్లలు ఉన్నారు. మీరు ఇట్లా అన్యాయంగా ఒక అమాయకురాలైన అమ్మాయిని మీరు ఈ రకంగా రోజు నరకయాతన చూపించారు అనుకో, మన కుటుంబాలకు కూడా మంచిది కాదు.